అలాగే నా పేరు మహేంద్ర ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎట్టకేలకి ఆంధ్రప్రదేశ్ పీపుల్కి అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ మారిన వెంటనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అఫీషియల్గా ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే అలా కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్కి తెరదీశారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి, ఆ క్వశ్చన్కి అయితే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారు అఫీషియల్గా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో బిల్లు పాస్ చేసింది, ఆంధ్రప్రదేశ్కి ఇంకా అమరావతి పర్మనెంట్ రాజధాని అని చెప్పి బిల్లును అయితే పాస్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పి. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తాము ఖచ్చితంగా, వాటి యొక్క డెవలప్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఆపేది లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇలాగా వాళ్ళైతే క్లియర్ కట్గా క్లారిటీగానే ఉన్నారు. అండ్ ఫైనల్గా మనకి ఇవాళ సెంటర్ నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇన్పుట్ అయితే వచ్చింది, బిల్లు పాస్ అయింది కాబట్టి. సో ఇక మీదట సెంటర్ కూడా రాజధాని యొక్క నిర్మాణానికి ఎంతో కొంత, మరీ మనకు కావాల్సినంత అమౌంట్ వాళ్ళు ఇచ్చేస్తారని కాదు కానీ ఎంతో కొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్ది గొప్ప సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారి మద్దతు బాగా అవసరం. అండ్ ఆ మద్దతు ఉన్నది. అండ్ అందుకని వాళ్ళు కూడా కొంచెం బాగా పాజిటివ్గా ఉన్నారు. అందుకే స్టేట్కి చేయాల్సినవన్నీ చేస్తున్నారు, కావాల్సినవన్నీ ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు ఏమేమి శాంక్షన్ చేయాలో అన్నీ శాంక్షన్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో ఇదైతే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే జనరల్గా ఇప్పుడు కొంతమందికి ఏంటి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అండ్ మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అండ్ ఆ టైంలో ఆయన మల్టిపుల్ పాయింట్స్ చెప్పారు. ఒకటి వచ్చి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, సో దాని గురించి ఒకటి ప్రతిపాదించారు. తర్వాత రెండోది ఏంటంటే అటు అమరావతి అసలు రాజధానిగా పనికిరాదు, అంటే దాన్ని మనం చేయలేము అని చెప్పి చెప్తున్నారు. సో మనం ఏదైతే దాని మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు, ఆ 1,00,000 కోట్ల రూపాయలు మనం పెట్టే పరిస్థితిలో ఇప్పుడు లేము అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్. సో ఏముంది, మళ్ళీ మేము వచ్చిన తర్వాత రాజధాని మారుస్తామన్నట్టే చెప్తున్నారు ఆయన. ఆయన ఎలా చెప్తున్నారంటే రాజధానిని ఎవరు మార్చకుండా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరి అదే చట్టాన్ని సవరణ చేసే అధికారం కూడా చట్టసభలకు ఉంటుంది కదా, అది మరి తెలుస్తుంది కదా వాళ్ళకి, ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడతారు. అంటే అసెంబ్లీలో మార్చచ్చు అన్నట్టుగా చెప్పారు. బట్ ఇప్పుడు ఇది అసెంబ్లీ వరకు సంబంధించిన విషయం కాదు, ఇది సెంటర్కి సంబంధించిన విషయం ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అండ్ లోక్సభలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళీ సెంటర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పిస్తే దీన్ని ఎవరు కూడా మార్చలేరు అంత ఈజీగా. సో అది అదైతే కన్ఫామ్. సో ఇది పక్కన పెట్టండి. తర్వాత రెండోది ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా కొంచెం బెటర్గా చేసుకోవచ్చు అని. అంటే ఇంతకుముందు జనరల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎప్పుడూ కొంచెం ట్విస్టెడ్ స్టేట్మెంట్స్ అంటారు కదా, కొంచెం అలాగే చెప్తూ వచ్చారు. అంటే మొదట్లోనేమో అమరావతికి మద్దతుగానే ఉన్నారు అండ్ మనం గొప్ప రాజధాని నిర్మించుకుందాం అన్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. తర్వాత లేదు విశాఖపట్నాన్ని రాజధానిగా చేద్దామన్నారు. అంటే పరిపాలన అక్కడ నుంచి జరిగితే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయన్నారు. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఏ పరిపాలన జరుగుతోందని గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెట్టడానికి వచ్చిందనో, లేదంటే ఇన్ఫోసిసో, లేదంటే వేరే కంపెనీసో ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఎటువంటి పరిపాలన జరగట్లేదు. సో అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే పరిపాలన అక్కడ జరిగితే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లు వచ్చేస్తాయి అనేది ఒక కైండ్ ఆఫ్ అపనమ్మకం అంతే, అదైతే పక్కా చెప్పొచ్చు. సో ఆయన తర్వాత అలా చెప్తూ వచ్చారు. అండ్ మొన్న ఎప్పుడో మాట్లాడుతున్నారు, నిన్న మాట్లాడిందో ఏమో మరి గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా, నేను అంటే రీసెంట్ డేస్లోనే చూశాను నేను. సో అసలు రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదు, అది కేవలం సెంటర్ వరకు మాత్రమే ఉంది, సో స్టేట్లకు లేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇలా కొంచెం అంటే స్టేట్మెంట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా అమరావతికి మేమేం వ్యతిరేకం కాదు, కానీ అమరావతిని నిర్మించాలంటే మనతోటి అయ్యే పని కాదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు ఓ పక్క. తర్వాత ఈ మచిలీపట్నం, విజయవాడ దీన్ని ఈ గుంటూరు దీని ప్లాన్ బి కింద మేము ప్రతిపాదించాం, బట్ దాన్ని రిజెక్ట్ చేశారు, దాన్ని వ్యతిరేకించారు. అక్కడ వాళ్ళు ఏవైతే వాళ్ళకంటూ కొన్ని ప్లాన్లు ఉన్నాయో వాటిని అమలుపరచుకోవడం కోసం అని చెప్పి దాన్నే కొనసాగిస్తున్నారని చెప్పారు. సో 2018లో ఏవైతే కంపెనీలకి అప్పట్లో ఇచ్చారో మళ్ళీ అవే కంపెనీలకు మళ్ళీ ఇప్పుడు కూడా కాంట్రాక్ట్స్ ఇచ్చారు. సో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్లు ఇస్తున్నారు. సో ఇలాంటి కొన్ని పాయింట్లు కూడా ఉండనే ఉన్నాయి.
కాకపోతే దేర్ ఇస్ ఏ పాయింట్, అదేంటంటే అమరావతిని మనం నిర్మించుకోలేము, మన దూరం కాని పని, 1,00,000 కోట్లు మనం దాని మీద పెట్టలేము. ఇది బేసిక్గా ఆయన సాధారణంగా చెబుతున్న పాయింట్. కానీ ఇది నిజమా అంటే నాకైతే కాదని అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మనం ఓకే, స్టేట్ బేసిక్గా కొత్తగా ఫామ్ అయింది, అది మనం ఎన్ని ఏళ్ళుగా వింటున్నాం, గత 12 ఏళ్ళుగా వింటున్నాం మనం, కొత్తగా ఫామ్ అయింది. ఇంకెన్నాళ్ళు కొత్తగా ఫామ్ అయిన స్టేట్ ఇది? సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ బిట్ డెవలప్డ్ స్టేట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల యొక్క నిర్మాణం మొదలు పెట్టక ముందే మనకు ఆల్రెడీ పోర్ట్స్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలో ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అండ్ మనం అన్ని రకాలుగాను కూడా కొద్దో గొప్ప ముందే ఉన్నాం. అండ్ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అనేవి ఉండడం, లైక్ స్టీల్ ప్లాంట్ అని, లేదంటే హెచ్పిసిఎల్ అని, లేదంటే పోర్ట్ అని, లేదంటే బిహెచ్ఎల్ అని, ఇలా చాలానే ఉన్నాయి చెప్పుకోవడానికి విశాఖపట్నంలో. సో చాలా రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అఫ్కోర్స్ దానివల్ల విశాఖపట్నం కూడా నాశనం అయింది. ఎస్పెషల్లీ పోర్ట్ వల్ల విశాఖపట్నంలో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు, అంటే ఆ బొగ్గు కారణంగా అదేదైతే దిగుమతులు జరుగుతూ ఉంటాయో వాటి కారణంగా జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వర్షాలు సరిగ్గా పడట్లేదు విశాఖపట్నం సిటీలో. అండ్ ఏ ఇళ్లలో అయినా సరే విశాఖపట్నం సిటీలో ఉంటున్న వాళ్ళకి తుడుస్తున్నప్పుడు డస్ట్, నల్లటి మట్టి లాంటిది రావడం, ఇదంతా కూడా విశాఖపట్నం స్పాయిల్ అయిపోయింది అనడానికి ఒక బెస్ట్ ప్రూఫ్ అది కూడా ఉంది. అయితే సో ఇది ఓకే, అన్ని పక్కన పెట్టండి. బట్ ఇండస్ట్రీస్ అనేవి ఎప్పటి నుంచో ఉండడం వల్ల విశాఖపట్నం ఆల్రెడీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది, జీడిపి పరంగా చాలా సాలిడ్ ప్లేస్లోనే ఉంటుంది, టాప్ 10 లిస్ట్లోనే ఉంటుంది. బట్ అఫ్కోర్స్ మనకు మెట్రో లేదు, మెట్రో ఉన్నా ఉపయోగం లేదు, విశాఖపట్నానికి మెట్రో ఉన్నా యూజ్ లేదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఎందుకంటే విశాఖపట్నంలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళడానికైనా సరే హార్డ్లీ ఒక అరగంట 40 నిమిషాలు వెళ్ళిపోతారు. ఈవెన్ ఎక్కడో హనుమంతవాక దగ్గర ఉన్న పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో శీలానగర్ దాటిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి హార్డ్లీ ఒక 35 మినిట్స్లో వెళ్ళిపోతాడు, ఈజీగా వెళ్ళిపోతాడు. అది అంటే విశాఖపట్నంలో ఏది కూడా దూరంగా ఉండదు, ఏది కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి ఒక కిలోమీటర్కి 15 నిమిషాలు తీసుకుంటుంది అనే పాయింట్ లేదు. ఇది హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటుంది. సో వైజాగ్లో లేదు అది ఆ ప్రాబ్లమే లేదు అసలు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 15-20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, అలాంటిదే ఉంటుంది ఇక్కడ వైజాగ్లో. సో దానివల్ల ఏంటంటే వైజాగ్కి మెట్రో కూడా పెద్ద యూజ్ లేదని నమ్ముతాను నేను. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా ప్రాబ్లమే ఎక్కువ అవుతుంది తప్పిస్తే అది ఉపయోగపడుతుందని కూడా నేను అనుకోవట్లేదు వైజాగ్ పీపుల్కి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఈ డెవలప్మెంట్లు అన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. విశాఖపట్నం ఒక పక్క అభివృద్ధి చెందుతుంది. సో మరొక పక్క రాజధాని కింద ఒక ప్రాంతాన్ని కనుక డిసైడ్ చేసినట్టయితే జనరల్గా ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు, చాలా పెద్ద స్థాయి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు వాటిని రాజధాని ప్రాంతంలో కనుక ఎక్కువగా పెట్టిస్తూ వచ్చినట్టయితే, అంటే రాజధానికంటూ కొన్ని సెపరేట్ ఇండస్ట్రీస్ డిసైడ్ చేసుకుంటూ వచ్చి అవి మాత్రమే అక్కడ ఉండేలా చూసుకోవాలి. సో దట్ ఇప్పుడు వైజాగ్ ఎలాగా అన్ని ఇండస్ట్రీలు వచ్చేసి ఇక్కడ వెదర్ని బాగా స్పాయిల్ చేసే కదా, అలా కాకుండా చూసుకుంటే ఇన్ కేసు అప్పుడు రాజధానిని డెవలప్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఆ వెదర్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావచ్చు. సో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరగకుండా చూసుకోవచ్చు, అంటే ఈ క్యాటాస్ట్రోఫీస్ లాంటివి కూడా ఫామ్ అవ్వకుండా చూసుకోవచ్చు మనం. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం క్యాపిటల్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ క్యాపిటల్ డెవలప్ అవ్వడానికి ఏదైతే క్యాపిటల్ కావాలో దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మనం తెచ్చుకోవచ్చు. సో అలా చేసుకుంటే ఫైన్ అండ్ గుడ్, మనం చెయ్యొచ్చు, చేయడానికి ఏముంది. నేను అదే అంటున్నా, మనకు ఆల్రెడీ వైజాగ్ ఉంది, మనకు ఆల్రెడీ విజయవాడ ఉంది, మనకు ఆల్రెడీ తిరుపతి ఉంది, మనకు ఆల్రెడీ మంచి మంచి సిటీస్ ఉన్నాయి, రాజమండ్రి ఉంది, మనకు మంచి మంచి సిటీస్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఇక్కడ ఆల్రెడీ కొంతవరకు బిజినెస్లు అవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి, మూమెంట్ గట్టిగా ఉంటుంది. అండ్ వైజాగ్ ఇప్పుడు పీక్స్, విజయవాడలో కూడా చాలా వరకు బిజినెస్లు అవి వివర్సంగా జరుగుతూ ఉంటాయి. అండ్ వాటన్నిటికీ కూడా జీడిపి బాగుంటుంది ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా. సో అంతా బాగానే ఉంది. అండ్ అమరావతిని కనుక ఇప్పుడు ఏర్పాటు చేసినట్టయితే అది బేసిక్గా చాలా పెద్ద సర్కిల్ అవుతుంది. అది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా, అంటే తెనాలి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కలుస్తాయి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అవుతుంది, అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో దట్ రాజధాని యొక్క లిమిటేషన్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు జనరల్గా అదే అంట, ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిని బేసిక్గా మనం డెవలప్ చేసుకుంటే అమరావతికి అన్ని వైపులా డెవలప్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. బట్ మీన్ మైల్ వైజాగ్ ఏంటంటే ఆల్రెడీ సిటీ ఫిల్ అయిపోయింది. సిటీని డెవలప్ చేయాలంటే ఇంకొక ఏం చేస్తారు, సింహాచలం కొండ కొట్టేస్తారేమో. వైజాగ్ సిటీని డెవలప్ చేయాలంటే ఇంకొక ఆప్షన్ లేదు, ఎయిదర్ ఈస్టర్న్ ఘాట్స్ కొట్టేయాలి లేదంటే సింహాచలం కొండ కొట్టేయాలి, అది తప్పిస్తే ఇంకొక దారి లేదు.
సో వైజాగ్ సిటీలో మనం చేయడానికి ఏమి ఉండదు. అంటే కోర్ సిటీని మనం బేసిక్గా ఒక డెవలప్మెంట్ స్ట్రక్చర్లోకి తేవడానికి పాసిబిలిటీ లేని సిటీ వైజాగ్. ఎందుకంటే ఆల్రెడీ అదొక షేప్లో ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఎక్కడి నుంచి పాసిబిలిటీస్ ఉంటాయి మనకి? మహా అయితే రుషికొండ దగ్గర నుంచో ఎక్కడి నుంచో మనకు కొంచెం డెవలప్మెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. కాపులు పడ అటు సైడ్ ఇటు డెవలప్మెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదంటే ఇటు పెందుర్తి సైడ్ బాగానే ఉంటుంది. లేదంటే అటు కాదంటే ఇటు కొమ్మాది సైడ్ అటు నుంచి కూడా కొంచెం పర్లేదు, అటు కొంచెం బాగానే ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ అవి బాగానే అవైలబుల్ ఉన్నాయి అక్కడ. ఒకవేళ లేదు అటు కూడా కాదన్నట్టయితే ఇటువైపు చూసుకుంటే మనం గాజువాక, శ్రీనగర్, కోరమన్నపాలెం అవన్నీ తీసేయండి. అగనపూడి నుంచి కొద్దిగా గొప్ప బెటర్గా ఉంటుంది. అంటే ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్ టు డూ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో ఎటు చూసుకున్నా కూడా అది మళ్ళీ సిటీకి దూరమే. అప్పుడు మెట్రో ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అందుకనే యాక్చువల్గా ఏం చేస్తున్నారు, కంపెనీస్ని తీసుకొస్తున్నారు. లైక్ రుషికొండ ఐటీ హబ్కి కంపెనీస్ని తీసుకొని వస్తున్నారు, డేటా సెంటర్స్ని తీసుకొని వస్తున్నారు, వాటిని మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మేబీ ఫర్దర్గా మెట్రో ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో. బట్ ఒక క్యాపిటల్ లాగా దీన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు విశాఖపట్నం నగర నడిబొడ్డురు అయితే లేవనేది నా గట్టి ఫీలింగ్. నాదైతే మాత్రం. సో అది ఎటే వెళ్ళిపోద్ది. అండ్ ఆఫ్ కోర్స్ అది మళ్ళీ అది విశాఖపట్నం కంటే విజయనగరంకే దగ్గరకు ఉంటుంది. ఇప్పుడు అంత ఎందుకు, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, అది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. అంటే భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, అది విశాఖపట్నం అంటారు. కట్ చేస్తే అది భోగాపురం విజయనగరం దగ్గరలో ఉంటుంది. సో ఏం చెప్తాం ఇంకా. సో జనరల్గా మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికే మనం అంత దూరంలో కట్టుకోవాల్సి వచ్చింది, అవునా? అది ప్రాబ్లం. సో ఇప్పుడు విశాఖపట్నం వాసులకి ఎవరికైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ని వాడుకుంటున్నారో వాళ్ళకి ఇంకా దూరం అయిపోద్ది సిటీలో ఉన్న వాళ్ళకి. అనకాపల్లి వాళ్ళకి పర్లేదు, ఇంకా అనకాపల్లి ఆనందపురం రూట్లోంచి వచ్చేస్తారు, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక ఈ మధురవాడ అటు సైడ్ వాళ్ళకి బాగానే ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల ఒకటి ఈ మధురవాడ నుంచి సిటీ అంతా డెవలప్ అవుతుంది. అటు అది ఇప్పుడు హైదరాబాద్కి ఎలాగైతే గచ్చిబౌలి, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవి ఎలాగా, సో సేమ్ అలాగా వైజాగ్కి ఇంకొక సైడ్ అటు ఒక సిటీ డెవలప్ అవుతుంది. మోస్ట్లీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కాకపోతే ఏమంటే దాన్ని పూర్తి స్థాయిలో ఒక రాజధానిగా వాడడానికి అయితే సరిపోదని నా ఫీలింగ్. సో ఒక క్యాపిటల్ని ఫ్రమ్ ద స్క్రాచ్ మనం మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ కోసం అట్లీస్ట్ ఒక 15 years తర్వాత ఎప్పుడో మనకు ఒక బెటర్ క్యాపిటల్ వచ్చి, ఈ బెటర్ క్యాపిటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో అలా కాకుండా ఓన్లీ వైజాగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది అనేది ఫీలింగ్. ఎందుకంటే వైజాగ్ని బేసిక్గా పోనీ ఆ కొండలు తవ్వి ఎక్స్పాండ్ చేద్దామంటేనేమో న్యాచురల్ డిజాస్టర్లు ఎక్కువ వచ్చేస్తాయి, అదొకటి ఉంటుంది. సో అది బేసిక్గా సహజంగా ఏర్పడిన తూర్పు కనుమలు అండ్ వాటికి సంబంధించిన కొండ ప్రాంతాలు కాబట్టి విశాఖపట్నం బేసిక్గా ఇప్పటికే కొంచెం అటు ఇటుగా ఉందని చెప్తాను నేనైతే. సో అలాంటప్పుడు ఇంకా మళ్ళీ మనం సిటీలో టూ మచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనుక చేసుకుంటే ఇబ్బంది. సో అందుకని నన్ను అడిగితే విశాఖపట్నం కంటే అమరావతి బెస్ట్ ఆప్షన్. అండ్ మేబీ ఇప్పుడు ఈ విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయినా పెట్టుకోవచ్చేమో. బట్ ఒక పర్ఫెక్ట్ ల్యాండ్ అనేది తీసుకొని అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకొని దానికి తగ్గట్టుగా మొత్తం గవర్నమెంట్ అన్నీ కూడా నియర్ బై పెట్టుకొని, సో ఏం కావాలన్నా సరే నియర్ బై, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కూడా ప్రతిదీ అక్కడే ఉంటుంది కాబట్టి, సో దాని చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనే పాయింట్ ఉంటుంది. సో అది ఇప్పుడు విశాఖపట్నంలోకి రూలింగ్ మారిస్తే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి, అంటే అక్కడ నుంచి అధికారం కనుక కొనసాగినట్టయితే పెట్టుబడులు వస్తాయి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెట్టుబడులు తేవాల్సి ఉంటుంది. పెట్టుబడులు మనం ఉన్నాం కదా అని వచ్చేవి, అదొకటి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వైజాగ్కి కొన్ని స్ట్రాటజికల్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, నేను కాదని. ఎందుకంటే 4 రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి. బట్ దాన్ని మనం కావాలనుకుంటే దాన్ని మనం అమరావతిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఏం కాదు. సో ఎలాగో జోన్ ఇచ్చారు మనకి, అంటే వైజాగ్ వాల్తేరు డివిజన్ ఏదైతే ఉందో దాన్ని జోన్ ఇచ్చారు. సో ఆ జోన్ ఆధారంగా మనం రైల్వేస్ని బెటర్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఈ హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు స్టాపులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదుగా వస్తున్నాయి. సో అది కూడా చాలా పెద్ద విషయం. సో అది కూడా మనకు ఉపయోగపడుతుంది. సో అటు రాయలసీమ, అటు ఆంధ్ర, అటు కోస్తా అన్నీ సెట్ అవుతాయి ఒక ప్రాపర్ క్యాపిటల్ మధ్యలో ఉంటాయి. అండ్ గవర్నమెంట్ బేసిక్గా డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేస్తే, సో అలా అన్నమాట. అది ఎందుకో రైట్ ఐడియా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఎక్కడో మూల నుండి
అంటే డెవలప్మెంట్ని మటుకు అన్ని ప్రాంతాల్లో స్ప్రెడ్ చేస్తాం అనే దానికంటే గవర్నమెంట్ మధ్యలో ఉండి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల్లో స్ప్రెడ్ చేస్తాం అనేది బెటర్ ఐడియాలజీ అనిపిస్తుంది నాకైతే ఒక రకంగా. అండ్ దానికి బేసిక్గా ఆ ల్యాండ్ గ్రాబింగ్ అది ఇది అంటారు. ఒకప్పుడు విశాఖపట్నం కూడా పచ్చడి పొలాలతోని మొత్తం తుప్పలతో నిండిపోయిన ప్రాంతమే గట్టిగా మాట్లాడుకుంటే. అంతే మరి ఇంకా ఒకప్పుడు ఆ మాటకు వస్తే హైదరాబాదు అది కూడా అంతే. కాకపోతే హైదరాబాద్ మరీ పచ్చడి కొండలు కాదు, రాళ్ల గుట్టలు, కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఎనీహో నేను అదే అంట, ఎందుకంటే నేను చాలా ఏరియాల గురించి తెలుసుకుంటూ వస్తున్నా కదా. సో విశాఖపట్నంలో ఒక ఏరియాల కోసం. సో వాటిలో చాలా ఏరియాలు ఒకప్పుడు పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి మొత్తం మొక్కలతో వాటితో నిండిపోయి ఉండి తర్వాత అలా అలా మారుతూ వచ్చింది. అలాగా ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. వైజాగ్ సిటీ ఏదైతే ఉందో అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. బికాజ్ ఇక్కడ ఆల్రెడీ సిటీలోనే బాగా సెంటర్లో రైల్వేస్ ఉండడం, పోర్టుకి సంబంధించినవన్నీ ఉండడం, ఇక ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన చాలా వాటికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా సిటీ సెంటర్లో జరుగుతుంటాయి. సో అది అంత ఈజీ కాదు. అందుకే వైజాగ్ సిటీ సెంటర్ని డెవలప్ చేయడం అది ఇంపాసిబుల్ అది. సో ఎటైనా చేసుకుంటే ఆ మూలకి ఎక్కడికో చేసుకోవాలి. సో దానికోసం క్యాపిటల్ ఎందుకు, దానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు గూగుల్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ 2029 నాటికి ఆపరేషన్స్లోకి రావాలని చెప్పి వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు 2029 స్టార్టింగ్ కల్లా. సో గూగుల్ డేటా సెంటర్ ఆపరేషన్స్ కనుక వచ్చినట్టయితే ప్రపంచం అంతా ఇటు చూస్తుంది ఆటోమేటిక్గా అందరూ చూస్తారు. అలాగే అనకాపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టారు. అండ్ తర్వాత ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మనకి బోల్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఒకటైతే వాస్తవం, ఈ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. అండ్ వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఇన్వెస్ట్మెంట్లు కూడా మనకు వస్తున్నాయి. అది నిజంగా చాలా పెద్ద విషయం అంటాను నేనైతే మాత్రం. అది ఖచ్చితంగా మనకు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ మనం డెవలప్ అవుతున్నాం అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ణాటకలో బెంగళూరు ఆల్రెడీ హైలీ డెవలప్డ్ సిటీ కదా. సో దానికి సంబంధించిన మంత్రులు కూడా, కర్ణాటక మంత్రులు కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా చీప్గా ల్యాండ్ ఇచ్చేశారు, అందుకే వచ్చింది, లేదంటే మాకే వచ్చును, ఇలాంటి కైండ్ ఆఫ్ ఆ జలసీ ఇవన్నీ చూపించారు మన మీద ఆ టైంలో. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే ఆల్రెడీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కానీ, అభివృద్ధి చెందిన జిల్లాలు కానీ, అభివృద్ధి చెందిన నగరాలు కానీ మన మీద జలసితో ఉన్నాయి అంటే 1-2 విషయాల్లో, ఆ విషయాల్లో మనం చాలా పై స్థాయిలో ఉన్నామని అర్థం. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన తర్వాత మన రాజధాని మనం ఎలాగైనా కట్టుకోవచ్చు. ఏమో ఈరోజు బేసిక్గా ఇలాగ ఉంది. రోడ్లన్నీ కూడా చూస్తున్నాం, బేసిక్గా చాలా మారుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంటే గవర్నమెంట్ వీడియోలు పక్కన పెడితే నేను ఇన్స్టా రీల్స్ చాలా చూస్తున్నా. సో రోడ్లు వేసారు, ఇప్పుడు మారింది మొత్తం అంతా అని చెప్పి. సో అది బాగుంది. ఒక రకంగా కొన్ని నచ్చుతున్నాయి కొంతమందికి, కొన్ని బాగానే వెళ్తున్నాయి మొత్తం అన్నీ కూడా. అండ్ మేబీ రాజధాని ఇష్యూని కూడా వాళ్ళు కంప్లీట్గా సార్ట్అవుట్ చేస్తారేమో, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు గెలిచి ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో మేబీ ఇంకెన్నో వస్తాయేమో సెంటర్ నుంచి. ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ అది ఎలాగో జరగని పని, బట్ ఎలాగో మనకి సెంటర్ నుంచి రావాల్సిన వస్తున్నాయి కదా. ఈ అమరావతి చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది కదా, అట్లాగే ఇంకా చాలా శాంక్షన్ అవుతాయి, చాలా వస్తాయి మెల్లిగా అన్నీ కూడా. మేబీ అప్పుడు మనం ఇంకా ఇప్పుడు ఏదైతే ఊహిస్తున్నామో దానికంటే మెరుగైన రాజధాని కట్టొచ్చేమో మనం, అంతే. అది మనం చెప్పలేము, డిపెండ్స్ అంతే. సో ఓవరాల్గా ఒక ప్లాన్డ్ క్యాపిటల్ ఉండడం అనేది ఎప్పటికైనా మంచిది. ఇప్పుడు గురించి ఆలోచించుకుంటే కంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటే ఎప్పటికైనా మంచిది. బికాస్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రెసెంట్ స్టేబుల్ సిచ్యువేషన్. అంటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ కదా అనేది ఒక వెర్షన్. కానీ బేసిక్గా నువ్వు కొంచెం దూరం పరిగెడితే నీకు పాలు దొరుకుతాయి అండ్ నీకు దాని నుంచి కాల్షియం వస్తుంది, నీకు చాలా మంచి ఎనర్జీ వస్తుంది. అంటే నువ్వు కొంచెం దూరం పరిగెట్టినా తప్పులేదు అనేది నా ఫీలింగ్. సో అది మరి మీకేమనిపిస్తుంది? సో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత, సో పర్మనెంట్ క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత, సో ఇక పూర్తి స్థాయిలో దాంట్లో అన్ని రకాల యాక్టివిటీస్ మొదలవుతాయి అన్న తర్వాత వాట్స్ యువర్ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోకి హై పాయింట్స్ ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వరకు ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.